ఓం నమ శివాయ. ఏప్రిల్ 16, 17, 18, 19 సింహరాశి వారికి ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే సమయం. మీరు ఇప్పటి వరకు ఎదురు చూసిన ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ అవకాశం మీకు మొదట పెద్దదిగా కనిపించదు. చాలా చిన్నదిగా, చాలా సాధారణంగా అనిపిస్తుంది. కానీ అదే మీ జీవితాన్ని మార్చే తాళం చెవి అవుతుంది. ఏప్రిల్ 16 గురువారం ఉదయం లేవగానే మీలో ఒక కొత్త ఆలోచన అనేది మొదలవుతుంది. చాలా రోజులుగా మీరు మర్చిపోయిన ఒక పని, ఒక లక్ష్యం, ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు. ఇది యాదృచ్ఛికంగా కాదు, ఒక సంకేతం. మీరు గమనించాల్సిన సమయం వచ్చిందని చెప్పే సంకేతం. మీరు ఆ రోజు ఎవరితో మాట్లాడతారో ఆ మాటలలోనే మీ భవిష్యత్తు దాగి ఉంటుంది. మీరు ఆ రోజు చేసే ఒక చిన్న నిర్ణయం మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం అవుతుంది. మీరు ఆలస్యం చేసిన పని ఇప్పుడు ముందుకు కదులుతుంది. మీలో ఉన్న నాయకత్వ లక్షణం బయటకు వస్తుంది. అందరూ సందేహంలో ఉన్నప్పుడు మీరు ఒక మాట చెబితే అది అందరికీ దారి చూపే మాట అవుతుంది. ఏప్రిల్ 17 శుక్రవారం ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఒకరు మీకు ఒక మంచి అవకాశం చూపిస్తారు. చాలా పెద్ద లాభం వస్తుందని చెబుతారు. కానీ మీరు వెంటనే నమ్మకండి. మీరు ఆలోచించాలి. మీరు ఆగాలి. మీరు పరిశీలించాలి. ఎందుకంటే ఈరోజు కనిపించే ప్రతి అవకాశం నిజం కాదు. కొన్ని మాయలు కూడా ఉంటాయి. అయితే ఇదే రోజున మీకు ఒక చిన్న లాభం కూడా వస్తుంది. మీరు చేసిన పాత పని మీకు ఇప్పుడు ఫలితం ఇస్తుంది. ఒక పాత బాకి తిరిగి రావచ్చు, లేదా ఒక చిన్న ఆదాయం మీకు ఆశ్చర్యాన్ని ఇస్తుంది. మీరు ఈరోజు డబ్బును కాపాడితే భవిష్యత్తులో మీరు గెలుస్తారు. ఏప్రిల్ 18 శనివారం మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశిస్తాడు, లేదా చాలా కాలంగా మాట్లాడని ఒక స్నేహితుడు మళ్ళీ మీతో మాట్లాడతాడు. ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. అతను మీ జీవితాన్ని మార్చే వ్యక్తి అవుతాడు. మీరు ఆ రోజు చేసే పరిచయం మీకు కొత్త దారి చూపిస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక సమాచారం మీకు అందుతుంది. మీరు ఎందుకు ఇంతకాలం ఆగిపోయారో మీకు అర్థమవుతుంది. మీలో ఉన్న సందేహాలు ఒక్కొక్కటిగా కరిగిపోతాయి. మీరు స్పష్టంగా ఆలోచించడం మొదలు పెడతారు. ఏప్రిల్ 19 ఆదివారం. ఇది మీ శక్తి. ఈరోజు మీరు బయటకు వెళ్ళే అవకాశం ఉంది. మీరు మాట్లాడే మాటలు చాలా మందిని ఆకట్టుకుంటాయి. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకర్షిస్తుంది. ఎవరో ఒకరు మిమ్మల్ని గమనిస్తారు. మీరు చేసిన మంచి పని గురించి మంచి మాట చెబుతారు. అది మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ 4 రోజుల్లో కుటుంబంలో కూడా పెద్ద మార్పు అనేది కనిపిస్తుంది. కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి. మీరు చెప్పే ఒక మాట ఇంట్లో శాంతిని తీసుకువస్తుంది. పెద్దల ఆశీర్వాదం మీకు పెద్ద శక్తిగా మారుతుంది. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. మీరు మీ ఆరోగ్యం మీద జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల అలసటకు గురయ్యే అవకాశం ఉంది. నిద్ర సరిగ్గా లేకపోవచ్చు. చిన్న తలనొప్పులు రావచ్చు. కానీ మీరు విశ్రాంతి సమయానికి తీసుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. ఈ రోజుల్లో మీరు కొంచెం ఆధ్యాత్మికంగా ఉండాలి. ఉదయం లేవగానే సూర్యదేవునికి నీళ్లు సమర్పించండి. మీ మనసును ప్రశాంతంగా ఉంటుంది. మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. మీరు చేసే ప్రార్థన మీకు దారి చూపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ ముందు వచ్చే ప్రతి అవకాశాన్ని చిన్నదిగా చూడకండి. ఎందుకంటే చిన్న అవకాశం పెద్ద విజయానికి దారి తీస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీరు ఆగకూడదు. మీరు భయపడకూడదు. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఇప్పుడు మౌనం పాటిస్తారు. మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతుంది. మీరు గెలవబోతున్నారు. కానీ మీరు ఒకటి చేయాలి. మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి. సింహరాశి వారు, మీరు సాధారణ వ్యక్తి కాదు. మీరు లీడర్. మీరు ముందుకు నడిచే వ్యక్తి, నడిపించే వ్యక్తి. ఈ 4 రోజులు మీ శక్తిని గుర్తించే సమయం ఇది. మీ రీఎంట్రీ మీ విజయానికి ప్రారంభం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి.